హాయ్ గైస్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. సో బేసిక్ గా మీలో చాలా మంది కూడా వాట్సాప్ ని ప్రతిరోజు ఎక్కువగా వాడుతుంటారు. అయితే వాట్సాప్ లో మీరు చాలా సార్లు కామన్ గా యూజ్ చేసే కొన్ని వర్డ్స్ ఉంటాయి, లేకుంటే కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద మెసేజ్లు అయితే ఉంటాయి. అలాంటి వాటిని మీరు రిపీటెడ్లీ కాకుండా కేవలం షార్ట్ ఫామ్ లో లేకుంటే ఒక సింపుల్ టెక్నిక్ తో ఒక కోడ్ తో ఎంటర్ చేయడం ద్వారా ఆ మెసేజ్లను మీరు పంపిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సో దీనికోసం ఈ రోజు ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తున్నాను. దీని ద్వారా మీరు ఎంత పెద్ద మెసేజ్ అయినా సరే మీకు నచ్చిన కోడ్తో మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు అనమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క అప్లికేషన్ పేరు టెక్స్పాండ్. ఈ యొక్క అప్లికేషన్ కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక వెబ్సైట్ లింక్ ద్వారా ఇచ్చాను. అక్కడి నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే ఇక్కడ మీకు యాక్సెసిబిలిటీ సర్వీసెస్ డిసేబుల్డ్ అని ఉంది కదా, దీన్ని మీరు ఎనేబుల్ చేయాలి. సో దాని తర్వాత మరొకసారి ఎనేబుల్ బటన్ పైన ట్యాప్ చేయండి. సో రెడ్మీ మొబైల్స్ లో అయితే యాక్సెసిబిలిటీలో మోర్ డౌన్లోడెడ్ సర్వీస్ లో అయితే ఉంటుంది. సో మిగతా మొబైల్స్ లో నేరుగా యాక్సెసిబిలిటీలోనే లాస్ట్ లో కింద అయితే కనిపిస్తుంది అనమాట, ఇక్కడ ఈ ప్లేస్ లో. సో మీరు దీన్ని ఫైండ్ చేసి ఈ యొక్క సర్వీస్ పేరు ఇక్కడ ఎక్స్పాండ్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. అలో బటన్ పైన ట్యాప్ చేయండి అంతే. సో సింపుల్ గా ఓకే అయిపోతుంది. అండ్ దాని తర్వాత మీరు ఫైనల్ గా యాప్ లోకి వచ్చేయండి. సో ఇక్కడ మీకు ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఫ్రేస్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి. సో షార్ట్ కట్ అని ఉంది. ఈ షార్ట్ కట్ కి మీరు ఏం చేస్తారంటే మీకు బాగా గుర్తుండే విధంగా మీరు ఏదైనా ఒక నంబర్ ని పెట్టుకోవచ్చు, లేకుంటే ఏదైనా టెక్స్ట్ రూపంలో ఒక పేరు కూడా పెట్టుకోవచ్చు. సో మీకు బాగా గుర్తుండే విధంగా పెట్టుకోండి, ఎందుకంటే కామన్ మెసేజ్ అనేసి మనకు చాలా అయితే ఉంటాయి. కాబట్టి ఏ కామన్ దానికి ఏ మెసేజ్ మనం టైప్ చేసామనేది మీకు గుర్తుండాలి. ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ 21 అనే ఒక కోడ్ అయితే పెట్టుకుంటున్నాను. 21. సో దాని తర్వాత ఇక్కడ ఒక మెసేజ్ అయితే టైప్ చేస్తున్నాను. సో పేస్ట్ ఐ ఆమ్ బిజీ రైట్ నౌ అనేసి ఒక మెసేజ్ ని నేను ఇక్కడ పేస్ట్ చేశాను. సింపుల్ గా బ్యాక్ వచ్చేస్తున్నాను. సో ఇక్కడ బ్యాక్ వస్తే ఇక్కడ ఒక టెక్స్పాండ్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇది మనకు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో దీనికోసం మనము నేరుగా మన వాట్సాప్ లోకి వెళ్దాం. సో వాట్సాప్ లోకి వెళ్ళిన తర్వాత నాకు ఎవరైనా మెసేజ్ చేశారనుకోండి, నేను వాళ్ళకి ఏం చేస్తాను అంటే సింపుల్ గా దీంట్లో 21 అనేసి టైప్ చేస్తాను. సో 21 అని టైప్ చేసిన వెంటనే ఐఆమ్ బిజీ రైట్ నౌ అనేసి మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ మీరు లేట్ చేస్తే మళ్ళీ అది డిసప్పేర్ అయిపోతుంది. సో సింపుల్ గా మీరు దీనిపైన ట్యాప్ చేస్తే చాలు, ఇట్లా ఐఎమ్ బిజీ రైట్ నౌ అనేసి వచ్చేస్తుంది, మీరు మెసేజ్ పంపించవచ్చు. సో ఆ విధంగా మీరు ఇక్కడ ఎన్నైతే ఇక్కడ క్రియేట్ చేసుకుంటారో సో అన్ని విధాలుగా మీకు షార్ట్ కట్స్ అయితే ఫామ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మరొకసారి నేను ఏం చేస్తానంటే 31 అనే కోడ్ ని పెట్టుకునేసి ఇక్కడ సారీ డోంట్ కాల్ రైట్ నౌ. సో చూడండి, సారీ డోంట్ కాల్ రైట్ నౌ అనేసి నేను 31 కోడ్ అయితే పెట్టాను. సింపుల్ గా బ్యాక్ వచ్చేస్తున్నాను, ఇది కూడా సేవ్ అయిపోతుంది. సో అదే విధంగా మీకు ఎవరైనా మెసేజ్ చేసినా ఒక షార్ట్ కట్ అనమాట సింపుల్ గా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 31 ఎప్పుడైతే ఎంటర్ చేస్తానో షార్ట్ కట్ అయితే చూపించేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఎంత పెద్ద మెసేజ్ అయినా సరే ఒక షార్ట్ కట్ లో చాలా ఈజీ వేలు అయితే షేర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క టెక్నిక్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఏదో సందర్భంలో. ఖచ్చితంగా మీరు రెగ్యులర్ గా కామన్ మెసేజ్ అయితే పెడుతుంటారు కదా, డెఫినెట్ గా మీరు ఈ యొక్క అప్లికేషన్ ద్వారా ట్రై చేయండి. అండ్ ఫైనల్ గా ఈ యొక్క సింపుల్ టెక్నిక్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ ఇలాంటి మరెన్నో సరికొత్త వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తుండండి. ఓకే ఫ్రెండ్స్, మరో సరికొత్త టాపిక్ నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. బాయ్.